ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ 10 రోజుల్లో సద్దుమణుగుద్దనుకున్నారు, 20 రోజులు అన్నారు, 30 రోజులు అన్నారు. అది కాస్త ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది. జూన్ 6వ తారీఖులో కూడా ఇప్పటికి కూడా దాని ఇంపాక్ట్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే దీని తాజా ప్రభావం ఇప్పుడు తెలంగాణలో మద్యం ధరల మీద కూడా పడింది. త్వరలోనే తెలంగాణలో మద్యం ధరలు పెరగబోతున్నాయి. ప్రభుత్వం 10 నుంచి 15% పెంచబోతుంది. దీని వెనుకున్నటువంటి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డీటెయిల్గా ఈ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పెరిగినటువంటి ముడి సరుకుల ధర, ప్యాకేజింగ్ మెటీరియల్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఈ క్రూడ్ ఆయిల్ యొక్క కాస్ట్, దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడంతో మద్యం ధరలు పెంచాలని ఎప్పటి నుంచో మద్యం కంపెనీలు అన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినాయి, కొంత రిక్వెస్ట్ చేసినాయి, పెంచాల్సిందే అనేటువంటి డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏప్రిల్లో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ త్రిసభ్య కమిటీకి హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ చైర్మన్గా ఉన్నారు. మిగిలిన 2 సభ్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సునీల్ శర్మ, అలాగే ఒక చార్టెడ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి. ఈ త్రిసభ్య కమిటీ, ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్నటువంటి ఈ త్రిసభ్య కమిటీ మద్యం రేట్లు ఎంతవరకు పెంచొచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఎంతవరకు సమర్థనీయం, అంటే ఈ కారణాలు పెట్టుకుని మద్యం రేట్లు ఎంతవరకు పెంచొచ్చు. ఎందుకంటే గత ఫిబ్రవరిలోనే బీర్ ధరలు పెంచారు, అప్పుడు కూడా కొంత నిరసన అయితే వచ్చింది. సో వెంటనే మళ్ళీ మద్యం ధరలు అంటే అందులో పాటే కాబట్టి అన్నిటినీ అబ్జర్వేషన్లోకి తీసుకుంది. అంటే అప్పటి వరకు ఉన్న మద్యం కంపెనీలు చెప్పేటువంటి వాదనలని, అలాగే అసోసియేషన్స్ వాదనని, అలాగే దీనికి ఉన్నటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని అన్నిటినీ విని శాస్త్రీయంగా పరిశీలించి మద్యం ధరలు పెంచొచ్చు అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్లు సమాచారం. సో ఈ నిర్ణయం కూడా ఈ జూన్ 15 నుంచి అమల్లోకి రాబోతుంది. ఇంకా దాన్ని ప్రభుత్వం అప్రూవ్ చేయడము, తుది నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ ధరలు కూడా అమలవుతాయి. ఇకపోతే పెరగబోయే ధరలు ఎలా ఉంటాయంటే, ఒక నార్మల్ బ్రాండ్ 80 రూపాయలు పెరుగుతుంది, ప్రీమియం బ్రాండ్ 90 రూపాయలు, ఇంకా అంతకన్నా కాస్ట్లీ బ్రాండ్ అయితే 120 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 2620 వైన్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి 200 నుంచి 250 కోట్ల అధిక ఆదాయం చేకూరే అవకాశం ఉంది. తాజాగానే తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విషయంలో మార్కెట్ ప్రైస్ని పెంచింది. దానివల్ల ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుదేలైనటువంటి రంగం ఇంకా కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు భారత ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అప్పుడు సిగరెట్స్ నుంచి సిగరెట్ దాని ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ డబల్ చేసింది. ఆయిల్ ప్రైస్ పెరిగింది, చాలా ప్రైసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి మద్యం ధరలు పెరగడం అన్నది ఒక షాక్గా అయితే కనిపిస్తుంది. మరి ఈ మద్యం ధరల పెరుగుదల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.